హలో, వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం రోసీ స్టోరీ ఎపిసోడ్ 6 చూద్దాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ మీరు చూడకపోతే ఒకసారి అన్ని ఎపిసోడ్స్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్టోరీ. వర్ణిక రఘురామ్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం ప్రాజెక్ట్ని ఎలా కొట్టేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. రఘురామ్ రెడ్డి క్యాబిన్ కీస్ తన దగ్గరే ఉంటాయి, అతనే ఓపెన్ చేసుకుంటాడు క్యాబిన్ని. తను వచ్చిన తర్వాత ఆఫీస్ బాయ్ వచ్చి రఘురామ్ రెడ్డి క్యాబిన్ ని క్లీన్ చేస్తాడు. సో ఆ కీస్ ని ఎలా కొట్టేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరైనా ఆంటీని సెట్ చేసి రఘురామ్ రెడ్డికి కనెక్ట్ చేద్దాం అనుకుంటే బిజినెస్ పిచ్చి తప్ప రఘురామ్ రెడ్డికి ఇంకా ఎటువంటి ఆలోచనలు ఉండవు. సో ఇది కూడా కుదరదు ఎలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. వివాన్ రోసీకి ఫోన్ చేసి ఆ రోజు ఈవినింగ్, ఈరోజు 6కి చక్కగా చీర కట్టుకొని రెడీగా ఉండు, ఈవినింగ్ నేను 6 o'clockకి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను, బయటికి వెళ్దాం అంటాడు. ఈరోజు ఏం స్పెషల్ ఉందబ్బా, తన బర్త్డే అయిపోయింది, వివాన్ బర్త్డేకి ఇంకా టైం ఉంది, రఘురామ్ రెడ్డి అంకుల్ బర్త్డే కూడా ఇప్పుడప్పుడే లేదే, మా ఎంగేజ్మెంట్ అయి కూడా ఓన్లీ 2 months అవుతుంది, ఈరోజు ఏం స్పెషల్ అబ్బా, ఎందుకు రెడీగా ఉండమన్నాడు, పబ్కి ఏమైనా తీసుకెళ్తాడేమో, కానీ శారీ కట్టుకోమన్నాడే అని ఆలోచిస్తూ సరే ఓకే రెడీగా ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. రోసీ ఈవినింగ్ చక్కగా రెడ్ కలర్ చీర కట్టుకుని రెడీ అయ్యి కాలేజ్ గార్డెన్ బెంచ్ మీద కూర్చొని ఇంగ్లీష్ నావెల్ చదువుకుంటూ వివాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వివాన్ చెప్పిన టైంకంతా వచ్చేస్తాడు. రోసీని తీసుకొని కార్లో బయలుదేరుతాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఎక్కడికబ్బా అని రోసీ ఆలోచిస్తూ ఉంటుంది. వివాన్ ఒక టెంపుల్ ముందు ఆపుతాడు. రోసీ చేయి పట్టుకొని గుళ్ళోకి తీసుకుని వెళ్తాడు. ఇద్దరు దేవుడి దర్శనం చేసుకుంటారు. వివాన్ వాళ్ళ మదర్ పేరు మీద అర్చన చేయిస్తాడు. అర్చన అయిన తరువాత వాళ్ళిద్దరూ గుడి మెట్ల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వివాన్, ఈరోజు మా మదర్ బర్త్డే, నీతో పాటు గుడికి వచ్చి మా అమ్మ పేరు మీద అర్చన చేయించాలనిపించింది. రోసీ, ఓ సారీ, నాకు ఐడియా లేదు. వివాన్, దట్స్ ఓకే, నేను ఎప్పుడు మా మదర్ గురించి నీతో అనలేదు కదా, సో ఫైన్. వివాన్ తన పాకెట్లో నుంచి ఒక చిన్న బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి ఒక చైన్ బయటికి తీసి ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ అని చెప్పి రోసీ చేతిలో పెడతాడు. రోసీ ఆ చైన్ చూసి చాలా షాక్ అవుతుంది. వివాన్, ఇది మా మదర్ది, మా అమ్మ ఎప్పుడు ఇది వేసుకునే ఉండేది, నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను ఎత్తుకున్నప్పుడు నేను ఈ చైన్ పట్టుకుని ఆడుకునేవాడిని, నాకు ఈ చైన్ చూస్తే మా అమ్మే గుర్తొస్తుంది, నాకు ఈరోజు ఈ చైన్ నీకు గిఫ్ట్ చేయాలనిపించింది. రోసీ ఆలోచిస్తూ, ఈ చైన్? వివాన్, యా నాకు తెలుసు, ఇది మ్యారీడ్ పీపుల్ వేసుకుంటారని, నీకు ఇష్టమైతేనే తీసుకో, లేకపోతే పర్లేదు, ఐ విల్ కీప్ ఇట్ ఫర్ మై సెల్ఫ్
రోసీ ఆ బ్లాక్ బీడ్స్ చైన్ని వివాన్ చేతిలో పెడుతుంది. వివాన్ రిటర్న్ చేస్తుందని తన చేతిలోకి తీసుకుంటాడు. కొంచెం కొంచెం ఫీల్ అవుతాడు. రోసీ నిదానంగా వెనక్కి తిరిగి తనకి మెడలో చైన్ పెట్టమని చెప్తుంది. వివాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రోసీ మెడలో వేస్తాడు. వివాన్ అంటాడు, వివాన్ నువ్వు ఇది ఎప్పటికీ వేసుకోక్కర్లేదు. ఎప్పుడైనా మన ఇద్దరం బయటకి వెళ్ళేప్పుడు మాత్రమే వేసుకో. నాకు ఈ చైన్ నీ మెడలో చూస్తుంటే అచ్చం మా అమ్మని చూస్తున్నట్టే ఉంది అని మెడలో వేసి తర్వాత అలా చూస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకొని హ్యాపీగా గుడిమెట్లు దిగుతూ బయటికి వస్తారు. తర్వాత డిన్నర్ చేసి రోసీని వాళ్ళ హాస్టల్ దగ్గర దించి తను ఇంటికి బయలుదేరుతాడు. అప్పుడు వివాన్కి ఒక కాల్ వస్తుంది. వర్ణిక కాల్ చేసి వివాన్తో, వర్ణిక డోర్ ఓపెన్ అవ్వట్లేదు, సంహవ్ లాక్ పడిపోయింది, కీతో ఎంత ట్రై చేసినా రావట్లేదు. వివాన్ మీ ఫ్లాట్ ఓనర్ కి లేదా వాచ్మెన్ కి కాల్ చేయు, దే విల్ కమ్ అండ్ హెల్ప్ యూ. వర్ణిక నా దగ్గర ఉండేది ఎక్స్ట్రా కి, లాస్ట్ టైం ఇలా అయితే మా ఓనర్ ఇచ్చాడు, సో కెన్ యూ ప్లీజ్ కమ్ అండ్ హెల్ప్ మీ. వివాన్ నేను దారిలోనే ఉన్నాను, ఐ విల్ బి కమింగ్ ఇన్ 10 minutes. వర్ణిక థ్యాంక్ యూ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వివాన్ రోసీని వాళ్ళ హాస్టల్ దగ్గర అప్పుడే దించి ఆన్ ద వే కాబట్టి త్వరలోనే వర్ణిక దగ్గరికి వెళ్ళిపోతాడు. వర్ణిక అపార్ట్మెంట్ పైనుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడు వివాన్ కార్లో దిగడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే బంటి కూడా దిగుతాడు. బంటిని చూడగానే వర్ణిక వీడొకడు అన్నెసెసరీ ఎక్స్ట్రా క్యారెక్టర్ అని మనసులో బంటిని తిట్టుకుంటూ ఉంటుంది. వర్ణిక, వివాన్ ఇంకా పక్కింటాంటి తన కీస్తో ట్రై చేస్తూ ఉంటారు డోర్ ఓపెన్ చేయడానికి, కానీ అది ఓపెన్ అవ్వదు. అప్పుడు బంటి పక్కింటాంటి తలలోని పూలు పెట్టుకునే పిన్ను లాగి కీ హోల్లో పెట్టి తిప్పుతాడు. అంతే, వెంటనే డోర్ టక్కుమని ఓపెన్ అయిపోతుంది. అప్పుడు అక్కడున్న ఆంటీకి కోపం వస్తుంది. తను పెట్టుకున్న పూలన్నీ రాలి పడిపోతాయి. బంటిని విసుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫ్లాట్ డోర్ ఓపెన్ అయినందుకు వర్ణిక కూడా ఏం హ్యాపీగా ఉండదు. బంటిని చూసి మనసులో వీడొకడు నా ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ చేయడానికి పుట్టాడు అనుకుంటూ తిట్టుకుంటుంది. ఇష్టం లేకపోయినా నవ్వుతూ బంటికి థ్యాంక్ యూ చెప్తుంది డోర్ ఓపెన్ చేసినందుకు. అప్పుడు బంటి ఎనీ టైం ఫర్ యూ అని 2 అడుగులు ముందుకు వేసి వర్ణికకి హగ్ ఇవ్వడానికి వెళ్తాడు. వర్ణిక చేతులు చాపి షేక్ హ్యాండ్ ఇస్తుంది. వర్ణిక వివాన్ని చూస్తూ కమ్ ఇన్సైడ్ వివాన్ అంటుంది. వివాన్ లేదు, నాకు రేపు మార్నింగ్ 1st అవర్ మీటింగ్ ఉంది, ఐ హ్యావ్ టు లీవ్ నౌ అని చెప్పి బయలుదేరుతాడు. అప్పుడు బంటి ఐఎమ్ ఫ్రీ అంటూ ఫ్లాట్ లోపలికి అడుగు పెట్టబోతుంటే వర్ణిక డోరు క్లోజ్ చేస్తుంది. ఫ్రెండ్ క్యారెక్టర్ కి అడుగు అడుగున అవమానమే అని అనుకుంటూ వివాన్ వెనకే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వివాన్ రోసీని డిన్నర్ తర్వాత వాళ్ళ హాస్టల్ దగ్గర దించుతాడు కదా. తను హాస్టల్ రూమ్ కి వెళ్ళి తనని తను మిర్రర్ లో చూసుకుంటుంది. బ్లాక్ బీడ్స్ చైన్ తో
చూసుకొని మురిసిపోతుంది. నిదానంగా చైన్ తీసి కబోర్డ్ ఓపెన్ చేసి ర్యాక్లో పెడదాము అనుకుంటుంది. అప్పుడు తనకి రోషన్ ఇచ్చిన చైన్ విత్ పెండెంట్ కనిపిస్తుంది. అప్పుడు రోసి 2 చైన్స్ని 2 చేతులతో పట్టుకొని చూస్తూ ఉంటుంది. 2 చైన్స్ని తన గుండెలకి హత్తుకుంటుంది. అప్పుడు తన కళ్ళు చెమ్మగిల్లుతాయి. అవి ఆనంద బాష్పాల్లో కన్నీరో రోసీకి మాత్రమే తెలుసు. వర్ణిక తన ఫ్లాట్లోకి వెళ్ళి డోర్ వేసుకొని బంటిని బాగా తిట్టుకుంటూ ఉంటుంది. ఈ బంటి ఒకడు నా ప్లాన్ అంతా చెడగొట్టాడు, నా పాలిట కుదిబండయ్యాడు. ఫ్లాట్ డోర్ ఓపెన్ అవ్వకపోతే వివాన్ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు నేను వాళ్ళ ఇంట్లో గెస్ట్ రూమ్లో ఉండి రఘురామ్ రెడ్డి తన క్యాబిన్ కీస్ ఎక్కడ పెడతాడో గమనించి కీస్ని కొట్టేద్దాం అనుకున్నాను. కానీ నా ప్లాన్ అంతా చెడిపోయింది. ఇప్పుడు ఇంకొక ప్లాన్ రెడీ చేయాలి అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.